రాజైన మైడాస్. గాడిద చెవులు. మైడాస్ రాజు కోర్టియస్ కొడుకు. అతను చిన్నారిగా ఉన్నప్పుడు అతను అదృష్టవంతుడు అవుతాడని సూచించడానికి ఒక సంఘటన జరిగింది. అతను తన ఊయలలో నిద్రిస్తున్నప్పుడు వరుస చీమలు గోధుమ గింజలను ఈడ్చుకుంటూ అతని ముఖం దగ్గరకు వచ్చాయి. అవి అతని నోటి దగ్గర గింజలను పడేశాయి. సహజంగానే మైడాస్ మేల్కొని తన నోరు గోధుమ గింజలతో నిండి ఉండటాన్ని చూసి ఏడ్చాడు. దీన్ని చూసిన వారందరూ అతను జీవితంలో చాలా అదృష్టవంతుడవుతాడని అన్నారు. అతను యుక్తవయస్సుకి వచ్చినప్పుడు అతనికి ఫ్రిజియా రాజుగా పట్టాభిషేకం జరిగింది. అతను గొప్ప రాజు ఏమీ కాదు, కాని ఎవరూ పట్టించుకోలేదు. అతను అంత తెలివైన వ్యక్తి కూడా కాదు, కాని మొక్కల పెంపకంపై అతనికి చాలా ఆసక్తి ఉండేది. అతను తన తోటలో అందమైన పువ్వులను పెంచడానికి ఇష్టపడేవాడు. అన్నిటికంటే ఎక్కువగా అతనికి బంగారం అంటే పిచ్చి. కుమారుడా, నీకు చాలా చాలా బంగారం లభిస్తుంది అని అతని తల్లి చెప్పిన మాటలను అతను ఎప్పుడూ గుర్తుచేసుకునేవాడు. మైడాస్కు చాలా బంగారం కావాలి, కాని అది ఎలా సాధ్యం? అతను పిరికివాడు కాబట్టి పోరాడలేకపోయాడు. దానికి తగిన తెలివితేటలు లేకపోవడం వలన వ్యాపారం చేయలేకపోయాడు. కాబట్టి అద్భుతాలు మాత్రమే మిగిలాయి. మైడాస్ మంత్రవిద్య నేర్చుకుని బంగారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. కాని అతని రాజ్యంలో మాంత్రికులు లేరు. కాబట్టి అతను మాంత్రికుల కోసం వెతకడానికి తన రాజ్యం నుండి బయల్దేరాడు. ఒక అడవిలో అతనికి ఒక గిరిజన గ్రామం కనిపించింది. ఆ గ్రామ పెద్ద అతన్ని ఆప్యాయంగా స్వాగతించాడు. అందువలన మైడాస్ అక్కడే ఉండి వారితో స్నేహం చేశాడు. అతను ఒక పిల్లనగ్రోవి ఊదే వ్యక్తితో ముఖ్యంగా స్నేహం చేశాడు. ఆ సంగీతం క్రూర మృగాలను కూడా మంత్రముగ్ధులను చేయగలదు. అంతేకాదు, అతను సంగీత దేవుడైన పాన్ కంటే బాగా పిల్లనగ్రోవిని వాయించగలనని గొప్పలు చెప్పుకున్నాడు. పాన్ ఈ విషయం విని వారిద్దరి మధ్య పోటీని ఏర్పాటు చేశాడు. ఈ పోటీకి మైడాస్ న్యాయనిర్ణేతగా నియమించబడ్డాడు. అతను గిరిజన పిల్లనగ్రోవి వాయించే వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. దీనికి పాన్ కోపంగా ఉన్నాడు. మైడాస్ చెవులు దైవిక సంగీతాన్ని వినడానికి చెవిటివని అన్నాడు. కాబట్టి గాడిద చెవులు మాత్రమే అతనికి సరిపోతాయని అన్నాడు. ఆ రోజు నుండి మైడాస్కు ఒక జత గాడిద చెవులు వచ్చాయి. వాటిని చూపించడానికి సిగ్గుపడి మైడాస్ ఒక పొడవైన గుడ్డను తన తల చుట్టూ చుట్టుకున్నాడు. అతను ఆ చెవులను తన ప్రజల నుండి దాచాడు. ఒకరోజు అతని క్షురకుడు ఆ రహస్యాన్ని కనుగొన్నాడు. రాజు క్షురకుడికి చాలా డబ్బు ఇచ్చాడు. ఆ రహస్యాన్ని ఎవరికీ వెల్లడించకూడదని మరణభయంతో ఆజ్ఞాపించాడు. రోజులు నెలల్లోనూ నెలలు సంవత్సరాలలోనూ కలిసిపోయాయి. ఆ రహస్యాన్ని ఎవరికైనా చెప్పడానికి క్షురకుడు తీవ్రంగా ఆశపడ్డాడు. చివరికి అతను ఒక పచ్చని కొండ దగ్గరకు వెళ్లాడు. గడ్డిలో మోకరిల్లి అతను రాజు రహస్యాన్ని గుసగుసలాడాడు. గడ్డి పెరిగి గాలిలో ఊగింది. ప్రయాణీకులు దాని గుసగుసలను విన్నారు. త్వరలోనే ఫ్రిజియాలోని అందరికీ ఆ నిజం తెలిసింది. ప్రజలు రాజు అవివేకానికి నవ్వారు. మైడాస్ తీవ్రంగా సిగ్గుపడ్డాడు. అతను రాజ్యాన్ని తన కొడుకుకు అప్పగించాడు. మైడాస్ ఉత్తర గ్రీస్కు వెళ్లాడు. అక్కడ అతని గాడిద చెవులను ఎవరూ పట్టించుకోలేదు. అతను అక్కడ ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు మరియు ఒక అందమైన తోటను పెంచాడు. ఆ ప్రాంతంలో వేటగాళ్ల గుంపు నివసించేది. వారికి మంత్రవిద్య తెలుసు. కొన్నిసార్లు వారు మైడాస్ తోటలోకి ప్రవేశించి ఆసక్తిగా మాట్లాడేవారు. అతను వారిని చూడగానే వారు పారిపోయేవారు. మైడాస్ ఒక ఉపాయంతో వారిని బంధించాలని నిర్ణయించుకున్నాడు. అతని తోటలో ఒక ఫౌంటైన్ ఉంది. అతను నీటిలో కొంత బలమైన మద్యాన్ని కలిపాడు. ఒకరోజు ఒక వృద్ధ వేటగాడు ఆ ఫౌంటైన్ నుండి తాగాడు. వెంటనే అతను నిద్రలోకి జారుకున్నాడు. మైడాస్ అతన్ని లోపలికి తీసుకువెళ్లి ఖైదీగా ఉంచాడు. వృద్ధుడు పర్వతాలలో ఉన్న బంగారం గురించి చెప్పాడు. మైడాస్ కళ్ళు ఆశతో మెరిశాయి. బంగారం ఎక్కడ ఉందో తనను అక్కడికి తీసుకువెళ్లమని వేటగాడిని వేడుకున్నాడు. నదులు, పర్వతాలు మరియు సరస్సులు దాటిన తరువాత వారు పర్వతరాజు భవనం చేరుకున్నారు. ఆ రాజు తాను ఏ వరాన్నైనా ఇవ్వగలనని చెప్పాడు. తాను దేనిని తాకినా అది బంగారంగా మారాలని మైడాస్ కోరాడు. అలాగే జరుగుతుంది అని పర్వతరాజు అన్నాడు. మైడాస్ తన అంగీ, గోడలు, పువ్వులు మరియు ఫర్నిచర్ను తాకాడు. ప్రతిదీ బంగారంగా మారింది. మైడాస్ ఆకలితో ఆహారం కోసం చేయి చాచాడు. అది కూడా బంగారంగా మారింది. తన భయంకరమైన తప్పును గ్రహించాడు. ఆ శక్తిని తిరిగి తీసుకోవాలని మైడాస్ పర్వతరాజును వేడుకున్నాడు.
నదిలో స్నానం చేయమని రాజు అతనికి చెప్పాడు. ఆ శక్తి అతని వేళ్ల నుండి వెళ్ళిపోయింది. చివరికి మైడాస్ ఇతర సాధారణ మనుషుల్లాగా అయ్యాడు.